నిజంగారా? లేని పెళ్ళాం ఉన్నట్టుగా ఆ ముసలోడు ఖాళీ కుర్చీని చూపించి కబుర్లు చెప్తూ మన ప్రాణాలు తోడేస్తున్నాడు. ఎవరూ కనిపించలేదని మనం తెల్లమోహం వేసి బిత్తర చూపులు చూసామనుకో, మనల్ని వెర్రివెదవులుగా జమకట్టి వేళకోళం చేసేస్తాడు. ఇదెక్కడ మాయదారి మేడం రా, యువతల వాళ్ళని ఫూల్ చేయడం సరదాయేమో. ఆ సరదా వదలగొట్టి ఆయనకు బుద్ధి చెప్పడానికి నేను ఒక ప్లాన్ వేశాను. అందులో నువ్వు అద్భుతంగా నటించాలి. నటన చెప్పు గురు, చెలరేగిపోతాను. పద పద. ఏ బాబ్జీ, ఆ కనిపించని అవతారం ఏ కుర్చీలో ఉందో కనిపెట్టగానే నేను చెప్పానుగా, నీ నటంతో విజృంభించేసి. ఓకే. నమస్కారం. రావయ్య, ఏమీ తోచట్లేదు ఎలాగని ఇప్పుడే దాంతో అన్నాను. అంతలోకి నువ్వు వచ్చేసావు. జోకుల బాబు వచ్చాడా? సుందరయ్య గారు, ఇట్లా ఎవరు గుర్తుపట్టారా? బావగారికి ఎక్కడ గుర్తుంటుంది? వీళ్ళ పెళ్ళప్పుడు నాకు 12 ఏళ్ల వయసు. ఏమాక కులాసగానా? అదేమిటి 2 ఏళ్ల క్రితం చూసినప్పటికి ఇప్పటికి ఇంతలా చిక్కిపోయావు? ఏంటి దగ్గు రాయసునా? ఉత్తరం ముక్క రాయచ్చు కదే. అవునులే, పెద్దమ్మ కొడుకనేగా తెలియపోచలేదు. అదే సొంత తమ్ముడు అయితే రాయవా? అవే మాటల బాబు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు చాలా కాలాన్ని కలుసుకున్నట్టున్నారు. ఎందుకు రాయలేదో ఏమిటో తీరిక కూర్చొని ఆలోచించుకున్నారు. కానీ సీత ఇంట్లో ఉన్నట్లేదు. ఈ లోపల నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే. గురువు గారు బుట్టలో పడ్డారు. ఇక ఆ బుట్ట మీద తట్ట పోలించడమే. రాని చెప్తా. ఇక మౌను, ఇది మా అక్క కదా. మా అక్క తప్పడం కదరా, మీ అక్క కదూ. మీ అక్కను మెల్లగా పైకి లేపి అవునే అక్క, తప్పని సరే అండి. లేకపోతే హఠాత్తుగా నేను ఎందుకు వస్తాను? ఏమిటో అక్క తమ్ముళ్ళు ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏమిటో విషయం? ఏం లేదు బావగారు. అవునా అక్క, బావగారిని ఇప్పుడు ఆ విషయం చెప్పి ఇబ్బంది పెట్టడం దేనికి? నాకేం ఇబ్బంది లేదయ్యా. అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బావగారు. అవునే, నా తప్పులు ఏమైనా పడతాను. ఇదేమిటయ్యా? దాన్ని చెప్పలేవు, నువ్వు చెప్పవు. అసలు ఏమిటి నీ గొడవ? ఏం లేదు బావగారు. లోగడ అక్క అవసరం ఉందని నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకుంది. అసలు అడగకూడదని అనుకున్నాను, కానీ నాకు దొరకబోయే ఉద్యోగానికి 1000 రూపాయలు డిపాజిట్ కట్టాలన్నారు. అందుకని మరి ఆ విషయం నాతో చెప్పగా అసలే సుస్థిగా ఉంది. దాన్ని అడుగుతావుటయ్యా? తప్పే. నీకు ఆ 1000 రూపాయలు నేను ఇస్తాను. బావగారు, ఇక నువ్వే మాట్లాడు. నువ్వు వెళ్ళి ఆ జోకులు బాబింటో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. 1 గంటలో డబ్బు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్స్ బావగారు, నేను వస్తా. అక్కయ్య, నేను వెళ్ళి వస్తా. మళ్ళా వస్తానండి. ఏంటే అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తానంటావా? అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా రావాలిగా. మరి అమ్మాయి బెళ్ళికని దాచిన కాసుల పేరు తాకట్టు పెట్టి తీసుకొస్తాను. మన అవసరానికి మనం వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ అవసరానికి మనం తెచ్చివద్దు. ఏమిటి ఆ మాత్రం నాకు తెలియదా? నాకు అన్నీ తెలుసు, నేను చేస్తాను. కానీ నువ్వు ఒక మాట బాబు, అవసరానికి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ తొందరలోనే విడిపించుకుంటాను. 1000 రూపాయలు ఇప్పించండి బాబు. अच्छा देता हूँ साहब, हमारा व्यापार तो है.